జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఆయన అభిమానులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. RRR తో దేశవ్యాప్తంగా ఇమేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ సినిమా కోసం ఇతర భాషల్లో కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు సినిమా షూటింగ్ అయిపోవడానికి వచ్చింది. ఈ సినిమాతోనే అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తొలిసారి టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాతో సౌత్ ఇండియాలో పాగా వేయాలని అమ్మడు గట్టిగా నమ్మకమే పెట్టుకుంది. ఇందులో భాగంగానే చాలానే ప్లాన్లు కూడా వేసుకుంటుంది. ఈ క్రమంలో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ మీద చేసిన ఓ కామెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. అంతగా ఆమె చేసిన కామెంట్ ఏంటంటే, ఎన్టీఆర్ డాన్స్ గురించి. ఎన్టీఆర్ డాన్స్ కు ఇండియాలో పోటీ వచ్చేవారే లేరని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. అలాంటిది ఎన్టీఆర్ దేవరా సెట్స్ లో డాన్స్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోయాను అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. ఒక పాట కోసం డాన్స్ చేస్తుంటే నేను 10 రోజుల్లో డాన్స్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తా. ఎన్టీఆర్ మాత్రం కేవలం ఒక్కసారి చూసేసి చేశాడని షాక్ అయిపోయానంటూ చెప్పింది జాన్వీ కపూర్. ఎన్టీఆర్ కు ఏదైనా నేర్చుకోవడానికి 1 సెకండ్ మాత్రమే చాలు అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. దాంతో ఇప్పుడు ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇంకేముంది, దేవర సినిమాల్లో ఎన్టీఆర్ డాన్స్లకు థియేటర్లు బద్దలైపోవడం గ్యారంటీ అంటూ ఆయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇక దేవర సినిమా సెప్టెంబర్ 27వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతంలో కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. అందుకే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో దేవర వస్తుందంటే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక కొరటాల దీనికంటే ముందు చిరంజీవితో చేసిన ఆచార్య మూవీ దారుణంగా ఫ్లాప్ కావడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో కొంత నిరాశ కూడా ఉంది. అయినా సరే ఇప్పటికీ విడుదలైన టీజర్లు, పోస్టర్లు భారీ అంచనాలు పెంచేశాయి. మరి సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.